కాంగ్రెస్ అసమర్థ అవినీతి పాలనతో సర్వనాశనమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సత్తా ఒక్క తెలుగుదేశానికే ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అవినీతి పాలన అంతమొందించేందుకు సహకరించాలని వస్తున్న మీకోసం ముగింపు సభ వేదికగా పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలే తనను కిలోమీటర్ల కొద్దీ ముందుకు నడిపించాయన్న బాబు 2014లో రాష్ట్రంలో అధికారంతో పాటు ఢిల్లీలో చక్రం మళ్లీ తిప్పుతామని ధీమా వ్యక్తం చేశారు. అరవై 64 వయసులో 2817 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో వైరీ పక్షాల్ని ఏకిపారేశారు. కరెంటు లేక, నీళ్లు రాక, నిధుల్లేక, ఉద్యోగాలు, ఉపాధి కరువైన దుస్థితికి వైఎస్ అవినీతి, కాంగ్రెస్ అసమర్థతే కారణమని ధ్వజమెత్తారు. తెలుగుదేశానికి అధికారమిస్తే రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతామని, ఒక పెద్ద కొడుకులా సేవ చేస్తానని బాబు ఉద్ఘాటించారు. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ మొదలుకుని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్న పథకాల్లోని లొసుగుల్ని ఎండగట్టిన చంద్రబాబు విద్యుత్ సమస్యను నిర్లక్ష్యం చేయడంతో అన్ని రంగాలు కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని వేదికపై ఏకరువు పెట్టిన బాబు ఎన్ని విమర్శలు, అవాంతరాలు ఎదురైనా తప్పక నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. ఏవైతే నేను ఇచ్చిన హామీలు కొంతమంది మాట్లాడుతున్నారు ఇవన్నీ అసాధ్యమని. నేను చెప్పిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క హామీ ఆచరణ సాధ్యం. ఇది సాధ్యం చేసి ప్రజల రుణం తెచ్చుకుంటాం తప్ప ఎన్నికపోయే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందని బాబు విమర్శించారు. ఎప్పటికైనా కాంగ్రెస్ లో కలిసిపోయే జగన్ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. బయ్యారం, బ్రాహ్మణి లీజులు రద్దు చేశామని చెప్పుకుంటున్న కిరణ్ సర్కారు జగన్ కు చేసిన మేళ్ల సంగతేంటని ప్రశ్నించారు. ఈ రోజు ఒక వ్యక్తి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మొత్తం కుటుంబం కోసం పేదవాళ్ళ యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను అడుగుతున్నా ఈరోజు సోనియా గాంధీ గారిని, రాజశేఖర రెడ్డి తప్పు చేస్తే మీకు తెలియదని అడుగుతున్నాను. ఆనాడు గాని గట్టిగా గాని వార్నింగ్ ఇచ్చుంటే ఈ రోజు రాష్ట్రానికి పరిస్థితి వచ్చేది కాదు. కాంగ్రెస్ ఒక పక్క పిల్ల కాంగ్రెస్ ఉంది. వీళ్ళు విడిపోవడానికి కారణం వీళ్ళు దోచుకున్న డబ్బుల్ని కాపాడుకోవడానికి, దానికి ముఖ్యమంత్రి పదవి కావాలని భంగపడి కొత్తగా ఒక పార్టీ పెట్టారు తప్ప ఈ పేదవాడ సమస్యలకు కానే కాదు. ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీ సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బులు ఏమైనాయి? దానిపైన మీరు ఏ చర్యలు తీసుకున్నారు? ఆయనకిచ్చిన భూములేంటి? ఆయనకిచ్చినటువంటి గనుల్లో గాని ఇంకా మిగిలినవి గాని లైసెన్సులు ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోయారు అడుగుతున్నా. దీనికి సమాధానం ఈ ముఖ్యమంత్రి చెప్పే పరిస్థితులు లేరు. గాలి జనార్దన్ రెడ్డి ఎన్నో చెప్పారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని శాసించారు. అలాంటి అవినీతి పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. మనం ఒక పార్టీ పెడితే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు కూడా లేరు. పిల్ల కాంగ్రెస్ కూడా అదే జరగబోతుంది. తెరాసతో పాటు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పైన చంద్రబాబు మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడికక్కడ చాలా దారుణంగా వాళ్ళు కూడా ఫామ్ హౌస్ లో ఉండి కుంభకర్ణుడు మారిగా ఉండి అక్కడ ఏమీ చేసిన సందర్భాలు లేవు. ఈ బయ్యారంలోనే ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ కాదు. తెలుగుదేశానికి పూర్వ వైభవం ఖాయమన్న బాబు కేంద్రంలో మళ్లీ చక్రం తిప్పుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడుతాం. ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలతో ఎప్పుడు కూడా కలిసే సమస్య లేదు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. రాబోయే రోజుల్లో దేశం మొత్తం మళ్ళా ప్రాంతీయ పార్టీలది హవా. అది కూడా ఇప్పుడు అన్ని సర్వేలు చెప్తున్నారు. మళ్లీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి ప్రజలకు మేలు చేసే విధంగా, తెలుగు జాతి యొక్క పేరు ప్రతిష్ట పెంచే విధంగా మళ్ళా తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన పాత్ర పోషిస్తాం. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకొచ్చే మహాయజ్ఞానికి ఇది తొలిమెట్టని అభివర్ణించిన బాబు పేదవారి బాగు కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఇది మొదటి మెట్టు మాత్రం. మన మీద ఒక చారిత్రాత్మకమైన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో గాడి దప్పిన పరిపాలన మళ్లీ ఘాట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. నా శరీరంలో చివరి రక్తపు పొట్టున్నంత వరకు ఈ పేదవాళ్ళ కోసమే, ఈ రైతుల కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను. 7 నెలల పాటు విజయవంతంగా సాగిన పాదయాత్ర ముగింపునకు అద్భుత స్పందన రావడం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.